कर सर వెనక పోతే మనకు అంత గ్రూప్ సార్ సార్ ఇంకా హ్యాపీ సంక్రాంతి హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. అదే మేడం డిస్టర్బ్ చేస్తున్నాను. మెంబర్స్ కూడా పెంచాలి. డిసీజ్ తక్కువ దగ్గర రమ్మని చెప్పాలి. SN Reddy, National President, Builder Association of India, as well as board member, National, International Federation of Contractors, about 22 countries. Now I am National President, Builder Association. And 1941, before independence. ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరగడం జరిగింది. ఇందులో మన చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు, అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ R&B అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరాజు గారు, మా డీజీ విశ్వపతి గారు, ఇంకా డైరెక్టర్స్ పాల్గొన్న ప్రెస్ వాళ్ళందరికీ, ఇంజనీర్స్కు, అలాగే బిల్డర్స్ అసోసియేషన్ వారికి కూడా ఈరోజు డీటెయిల్గా మొదటిసారి దాదాపు 3.5 hours మా గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జరిగింది. ఒక వారం 10 రోజుల ముందు జరిగేది ఉండే, కొన్ని బిజీ షెడ్యూల్తో జరగలేక ఈరోజు డీటెయిల్గా ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ అకాడమీతో పాటు ఇంకా నాక్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఇక్కడితో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా 10,000 మందికి TCS వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొందరిని ప్రతి జిల్లాలో కూడా ITI, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ ఈ NAC సంబంధించి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లీజ్ తీసుకొని దాన్ని ప్రాపర్గా యూజ్ చేస్తలేరో దాని మీద కూడా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కట్టాలనుకున్నామో దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. రెండోది, గతంలో మన దుబాయ్ కంపెనీ ధోని టైఅప్ చేసుకున్నాం అని చెప్పి పోయిన లాస్ట్ గవర్నమెంట్లో గౌరవ మినిస్టర్, అప్పటి మినిస్టర్ గారు MOU చేసుకున్నాం అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసిన అన్ఎంప్లాయీస్ని. అది దుబాయ్ కంపెనీతో ఎలాంటి MOU కూడా కాలేదు. మేము ప్రతి నెల నెక్స్ట్ మంత్ కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని ఎవ్రీ 2 months 3 months మీటింగ్ పెట్టుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టేట్ వైడ్ డెవలప్ చేసుకుంటూ హైదరాబాద్లో కూడా ఇదే ప్రాపర్టీలో కూడా చేయాలని చెప్పి ఈరోజు మీటింగ్లో ఫస్ట్ మీటింగ్ కాబట్టి
మేము కొద్దిగా ఇంట్రడక్షన్ మీటింగ్ లాగా పెట్టుకొని కొన్నింటిగా నిర్ణయం తీసుకున్నాం. అండ్ గ్రౌండ్ అయిన తర్వాత మీ అన్ని కూడా మేము డీటెయిల్గా చెప్తాం. ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరిగినా ఒప్పుకునేది లేదు. ఓన్లీ ట్రేడ్ సెంటర్స్ కానీ గవర్నమెంట్ పరంగా స్కిల్ యూత్కు ఎవ్రీ ఇయర్ మినిమం ఒక 2 lakh మెంబర్స్కు 1 year మొత్తం 15 days 20 days కోర్స్ కాకుండా 3 months 6 months ఇవన్నీ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ మీటింగే కాబట్టి తప్పకుండా అన్ఎంప్లాయిడ్ యూత్ని ఖాళీగా ఉండకుండా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఒక ఫ్యూచర్ వాళ్ళని సెటిల్ చేసే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయి. దట్ ఈజ్ మెయిన్ మా ఏంటంటే మెయిన్ టాస్క్ అది. మేము చెప్పింది కూడా మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్స్ పెడతామని చెప్పాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతాం. ఆ విధంగా మొదటగా మహబూబ్నగర్ జిల్లాలో కానీ నల్గొండ జిల్లాలో కూడా ఫస్ట్ ట్రయల్గా వచ్చే నెల దాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ఆ తర్వాత హోల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ చేసుకుంటూ ఫ్యూచర్లో అంతటా కూడా చేయాలి, మండల్ లెవెల్ వరకు చేయాలనేది మా ప్లాన్. ధాతుం